ఏమో 8వ వచనంలో ఈ ప్రజలతో నీవు ఇట్లనుము, యెహోవా సెలవిచ్చినది ఏమనగా, జీవ మార్గమును మరణ మార్గమును నేను మీ ఎదుట పెట్టుచున్నాను. చాలు. చూడండి, ఇర్మియా కాలంలో ఇర్మియాని దేవుడు ప్రత్యేకంగా ఒక ప్రవక్తగా ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఇర్మియా తల్లి గర్భంలో రూపించక ముందే దేవుడు ఆయన్ని ప్రవక్తగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. చూడండి, ఇది చాలా ఆశ్చర్యం. ఇర్మియా ఒక చరిత్ర మనం చూస్తే, తల్లి గర్భంలో రూపింపక ముందే ఈయనను ప్రవక్తగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అందుకనే ఇర్మియాకి చెప్తున్నాడు దేవుడు, ఇర్మియా, ఈ ప్రజలతో నువ్వు ఇట్లు చెప్పుము, ఒకటి జీవ మార్గము, ఒకటి మరణ మార్గం, ఈ రెండు ప్రజల ఎదుట పెట్టి ఉన్నాను అని ఈ ఇర్మియా ప్రవక్తకు దేవుడు చెప్తున్నాడు. బాగా వినండి. ఒకటి మరణ మార్గము అనగా అది పాతాళానికి వెళ్ళే మార్గం, మరొకటి జీవ మార్గము అనగా అది పరలోకానికి వెళ్ళే మార్గం. ఈ రెండు మార్గాలు, ఒకటి పరలోకానికి వెళ్ళే మార్గమేమో దేవుని కుడివైపున ఉంటుంది, పాతాళానికి వెళ్ళే మార్గమేమో దేవుని ఎడమ వైపున ఉంటుంది. బాగా అర్థం చేసుకున్నట్టు. మళ్ళా నీకు ఈ లేఖనాలు వినిపించవు కూడా. ఎందుకంటే ఈ సృష్టిలో, ఈ భూలోకంలో మనిషి రెండు మార్గాల్లో ఉన్నాడు. ఒకటి పరలోక మార్గము, రెండోది పాతాళ మార్గం. ఎంతమందికి అర్థమవుతుంది ఈ మాటలు? పాతాళ మార్గమేమో దేవుని ఎడమ వైపున ఉంటుంది, పరలోక మార్గం, జీవ మార్గమేమో దేవుని కుడివైపున ఉంటుంది. ఇది మత్తయి సువార్త 25వ అధ్యాయము 31వ వచనం, 41వ వచనంలో ఇవి కనపడతాయి. వినండి, చదువుకునండి. 31వ వచనంలో, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా, కుడివైపునున్న వారిని దేవుడు దీవించి పరలోకానికి పంపిస్తున్నాడు. 41వ వచనంలో, శపింపబడిన వారులారా, మీ కొరకు అపవాదికి సిద్ధపరిచిన నరకంలోకి పోండి అని దేవుడు అక్కడ చెప్పిస్తున్నాడు, ఇక్కడ దీవిస్తున్నాడు. మనం దీవించే వైపే ఉండాలి కానీ శపించే వైపు ఉండవద్దు. అవునా? ఎటు వెళ్ళాలి మనం? ఎటు వెళ్ళాలి? పరలోకం వైపు వెళ్ళాలి. ఈ లోకం కంటే పరలోకమే మనకు మంచిది. పరలోకంలో, ఈ లోకంలో ఉన్న వాటికంటే పరలోకంలో ఉన్నవే మనకు మంచివి. ఈ లోకములో ఈ అశాశ్వతమైనవి, పరలోకములోవి శాశ్వతమైనవి. ఏది కావాలి మీకు? ఇర్మియాకి దేవుడు చెప్తున్నాడు, ఇర్మియా తల్లి గర్భములో రూపింపక ముందే సృష్టికర్త అయిన దేవుడు అతన్ని ప్రవక్తగా పిలిచాడు. ఎంత మంచి దేవుడు చూసారే! నీ గర్భములో రూపింపక ముందే నీ కుమారుణ్ణో లేక నీ కుమార్తెనో దేవుడు ఒక ప్రవక్తగా ఆయన ఏర్పాటు చేయాలనుకుంటున్నాడు. ఇర్మియా తల్లి గర్భములో ఆ శిశువు రూపము కనపడక ముందే, రూపించక ముందే దేవుడు అతన్ని ప్రవక్తగా పిలిచాడు. అందుకని ఇర్మియాకు ఈ రెండు మార్గాలు ప్రజల ముందు పెడుతున్నాను, ఈ ప్రజలకు ప్రకటించు అన్నాడు దేవుడు. వింటున్నారా? అదే లేఖనం ఈరోజు మీ ముందు
ఈ ప్రాంతము ప్రజల ముందు, ఈ రాష్ట్ర ప్రజల ముందు, మన దేశ ప్రజల ముందు ఈ లేఖనాన్ని నేను కూడా చదివి మీకు వినిపిస్తున్నాను. ఏ మార్గం కావాలి నీకు? పరలోక మార్గం, అది జీవ మార్గం. ఆ మార్గంలో నీవు నీ పిల్లలు ఆ మార్గంలో ప్రయాణమై అలాగా పరలోకానికి వెళ్ళిపోవాలి. ఆ లోకమే శాశ్వతమైన లోకం. ఇప్పుడు యేసు ప్రభు ఏ లోకంలో ఉన్నాడు? ఏమండి, పరలోకంలో ఉన్నాడు. ఆయన అక్కడ ఉన్నాడు గనుకనే అది పరలోకమైంది. ఆయన దగ్గరికి మన ప్రయాణం, మన యాత్ర. మనం ఆయన దగ్గరికి ప్రయాణమై వెళుతున్నాం. చింతపడవలసిన పని లేదు, దిగులు పడవలసిన పని లేదు, బాధపడవలసిన పని లేదు. ఇది మనకు శాశ్వతం కాదు కదా. ఈ లోకంలో ఏది మనది కాదు కదా. ఈరోజు ఈ లోకంలో మనము ఆయుర ఆరోగ్యాలతో, మంచి వస్త్రాలతో, మంచి భోజనముతో, మంచి విళ్ళుతో, మంచి పొలాలు, పంటలు, ఉద్యోగం అన్నీ దేవుడు మనకు ప్రసాదించాడు. ఏది కొదువు లేదు. అయితే ఆయన అంటున్న మాట ఏంటంటే, పాతాళం వైపు వెళ్ళొద్దు, పరలోకం వైపు మీరు వెళ్ళండి అని దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు. ఇప్పుడు అర్థమైతే కుడివైపుకు వెళదామా, ఎడమ వైపుకు వెళదామా? నరకానికి వెళదామా, పరలోకానికి వెళదామా? పరలోకానికి వెళ్తానన్న వాళ్ళందరూ గట్టిగా చప్పట్లు కొట్టండి సంతోషంగా. మీరు ఆనోకును చూసారా? 360 సంవత్సరాలు కుడివైపునే నడిచాడు, పరలోకం వైపే నడిచాడు, దేవునితోనే నడిచాడు. దేవునితో నడుస్తూ 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 దేవుని లోకానికి దగ్గరికి వెళ్ళినాక దేవుడు అన్నాడు, ఆనోకు నాతో నడుస్తూ వచ్చా, ఇదిగో నా లోకంలోనికి వచ్చేయమన్నాడు. ఆనోకు ఇంకా కనిపించలేదు ఈ లోకంలో. కనపడ్డాడండి? కనపడ్డా? దేవుని లోకానికి వెళ్ళిపోయాడు ఆనోకు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నాకైతే చాలా సంతోషంగా ఉంది. నాలో ఒక సంతోషమైన ఉద్యమం, మరి పరిశుద్ధాత్మను నాలో ఎంతో ఆయన పురిగొలుపుతున్నట్లుగా అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇటువైపున వెళ్ళటానికి నేను ఆనందిస్తాను, కానీ ఇటువైపున వెళ్ళటానికి నేను ఎంత మాత్రం ఒప్పుకోను. ఎటు వెళ్తాను చెప్పండి? మీ కుడి చెయ్యి ఎట్టుందో చెప్పండి. మీ కుడి చెయ్యి ఎట్టుంటే దేవుని చెయ్యి కూడా అట్టే ఉంటుంది. దేవునికి స్తోత్రం. దేవునికి కుడి చెయ్యి ఉంది, మనకు కుడి చెయ్యి ఇచ్చాడు. దేవునికి ఎడమ చెయ్యి ఉంది, మనకి ఎడమ చెయ్యి ఇచ్చాడు. ఈరోజు నీ కుడి వైపున నేనుంటాను ప్రభువా అంటే నిన్ను, నీ పిల్లలను ఆయన అలాగ పరలోకాన్ని తీసుకొని పోతాడు. అందుకని ఓ రోజు ప్రభు ఏమన్నాడు, నేనే పరలోకానికి మార్గం. యేసులో నీ కుటుంబం ఉంటే పరలోకం వెళుతుంది. యేసు దగ్గర కాదు, యేసుతో ఉంటే కాదు, యేసులో ఉండాలి. ఎంతమంది ఉంటారు యేసులో? ప్రభువులో ఎంతమంది ఉంటారమ్మా? చివరమ్మ గారికి అర్థం కావట్లేదు. ఎంతమంది ఉంటారు ప్రభువులో? చాలామంది ప్రభువు దగ్గరికి వస్తారు కానీ ప్రభువులోకి రారు. ప్రభువులోకి రావాలి. ప్రభువులో ఉంటేనే నీవు పరలోకానికి వెళ్తావు. ఇప్పుడు విమానం దగ్గరికి వెళ్ళావు, విమానం పక్కన నిలబడితే విమానం వెళ్ళిపోద్ది, కానీ విమానంలో నువ్వు ఉంటే కదా విమానంతో ఎక్కడికి వెళ్ళాలనో నువ్వు అక్కడికి వెళ్తావు. ఏమండి? యేసులో నీవు ఉంటే పరలోకానికి వెళ్తావు. అది జీవ మార్గం, అది దేవుని లోకం, అది పరలోకం. అక్కడికి నువ్వు వెళ్ళాలంటే యేసు దగ్గరికి వచ్చి ఆగిపోకూడదు, యేసులోకి వెళ్ళాలి, ప్రభువులోకి వెళ్ళాలి. ప్రభువులోకి వెళ్ళటం అంటే మాటలేనా? ఏమంటే మాటలేనా? మాటలు వెళ్తావా? విమానంలోకి ఎక్కుతావు, డబ్బు ఉంది కాబట్టి. పైకి ఎగిరే విమానంలోకి ఎక్కుతావు, కానీ పైకి వెళ్ళే యేసులోకి నువ్వు వెళ్ళకపోతే నువ్వు ఉన్న చోటునే ఉంటావు. అలా ఉండకూడదు, యేసులోనే వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. ఎంతమంది యేసులో ఉంటారో ఈరోజు మీరు తెలుసుకోండి. యేసులో ఉండాలంటే యేసు లాంటి మంచి లక్షణాలు ఉండాలి కదా.
యేసు లాంటి ఆత్మశక్తి ఉండాలి కదా, యేసు లాంటి సాక్ష్యం ఉండాలి కదా. ప్రభు అయిన యేసయ్య సాక్ష్యము, ఆయన మాదిరి నీలో ఉంటే, ఆయనలో నీలో ఆయన, పరలోక మార్గంలో ప్రయాణం, చక్కని ప్రయాణం. ఆ ప్రయాణంలో ఎక్కడ ఇబ్బంది జరగదు కదా. ఏమండి, ఏ వాహనం ఢీకొంటదా, ఏ గాలి ఆ విమానాన్ని ఆపుద్దా? ప్రభు ఆ పరలోకానికి వెళ్ళేటప్పుడు, ఆరోహణమై వెళ్ళిపోయేటప్పుడు ఆగిపోయాడా, వెళ్ళిపోయాడా? అర్థం చేసుకోండి. మరొక మార్గం చెప్తాను, వినండి. ఆ మార్గం ఏమిటి అంటే, మత్తయి సువార్త 7వ అధ్యాయము 13వ వచనం. ఇరుకు మార్గమున ప్రవేశించండి, నాశనమునకు పోవు ద్వారము ఎల్లడుపును, ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు, జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమై ఉన్నది, దాన్ని కనుగొన్నవారు కొందరే. వింటున్నారండి? ఈ దారి చూడండి, ఒకటి విశాలమైన దారి, మరొకటి ఇరుకు దారి. ఇరుకు దారి అంటే అది యేసు ప్రభు ఇరుకు మార్గం. యేసు ప్రభువులో నీవు ఉంటే అది ఎంత ఇరుకైనా నువ్వు వెళ్ళగలుగుతావు. అది ఎన్ని సమస్యలైనా, ఎన్ని ఇబ్బందులైనా, ఎన్ని శోధనలైనా, ఎన్ని కష్టాలైనా, నీ జీవితంలో ఎన్ని ఇబ్బందులు ఎదురొచ్చినా, ఆ ఇరుకులో నువ్వు వెళుతూ ఉండగా, ఆ ఇరుకులో ఇంకా కొంచెం దూరం వెళుతూ ఉండగా, ఇంకా కొంచెం కాలం వెళుతూ ఉండగా, ఇంకా కొంచెం కాలం వెళుతుండగా, ఆశీర్వాదాలతో, ఆనందంతో, సంతోషంతో, ఆయురారోగ్యాలతో ఇరుకు మార్గంలో పరలోకములోనికి ప్రవేశిస్తావు. ఎక్కడికండి ఈ మార్గం? ఈ మార్గాన్ని కనుగొన్నవారు కొందరే. కష్టం వస్తే ఆ మార్గంలో నడవటం కష్టం. మరొక మార్గం ఉంది అక్కడ, విశాల మార్గం. అది వాళ్ళు స్వేచ్ఛ కొరకు, వాళ్ళ ఇష్టానుసారమైన మార్గం. ఆ మార్గంలో కష్టం ఉండదు, ఆ మార్గంలో ఇబ్బందులు ఉండవు, ఆ మార్గంలో సమస్యలు ఉండవు. ఆ మార్గం వాళ్ళ ఇష్టానుసారంగా స్వేచ్ఛగా వెళ్ళే మార్గం. ఆ మార్గంలో నాశనం ఉందంటున్నాడు దేవుడు. ఆ మార్గంలో గుంపులు గుంపులు కనబడతారు. ఆ మార్గంలో విసుక ఏతే రాలవు అంతమంది ప్రజలు కనపడతారు. వీళ్ళందరూ ఎక్కడికి వెళ్తున్నారు? నాశనానికి వెళుతున్నారు. జాగ్రత్త, ఆలోచించండి. చాలా మంది ప్రజలు ఉన్న చోటున యేసు ప్రభు ఉన్నాడు అనుకుంటున్నారు. అది మీ భ్రమ. ఇరుకు మార్గంలో యేసయ్య ఉన్నాడు. ఇరుకు మార్గమే పరిశుద్ధులు వెళ్ళే మార్గం, నీతిమంతులు వెళ్ళే మార్గం. వాక్యానుసారమైన జీవితాన్ని జీవించి యేసు అనే ఎలుగులో, ఇరుకు మార్గంలో పరలోక విశాలములోనికి వెళుతున్నారు వాళ్ళు. చప్పట్లు కొట్టండి, దేవునికి మహిమ కలుగునుగాక. విశాల మార్గం అది నీ స్వేచ్ఛ కొరకు, నీ ఆనందం కొరకు, నీ సంతోషం కొరకు, నీ సరదా కొరకు లోకంలో ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నావు. కానీ ఇరుకు మార్గం అది యేసయ్య చిత్తం. ప్రభు వాక్యానుసారంగా నీవు బ్రతుకుతూ ఉంటే, ప్రభు వాక్యానుసారంగా నువ్వు శ్రమలు పడుతూ ఉంటే, ప్రభు వాక్యానుసారంగా నిందలు అనుభవిస్తూ ఉంటే, శోధనలు అనుభవిస్తూ ఉంటే, దెబ్బలు తింటూ ఉంటే, గాయపరచబడుతూ ఉంటే, అదే అపోస్తులు ఇరుకు మార్గంలో పరలోకానికి వెళ్ళిన మార్గం. ఆ మార్గంలో మీరు నడుస్తారా? నడవాలి. నేను నడవను అంటే విశాల నాశనం మార్గం నీకు దొరుకుద్ది. అక్కడ నాశనం అయిపోకూడదు. ఏమండి, వింటున్నారా? నాశన మార్గంకి వెళ్ళి వెళుతారా?
ఇరుకు మార్గంలో పరలోక విశాలంలోకి వెళుతారా? ఎక్కడికి వెళ్తారండి మీరు? మరి ఎందుకు విశాల మార్గాన్ని కోరుకుంటున్నారు? విశాల మార్గంలో గుంపులు గుంపులు ఉన్నారు కదా, ఇరుకు మార్గంలో ప్రజలేరి, వాక్యానుసారమైన విశ్వాసులేరి, వాక్యానుసారమైన దేవుని బిడ్డలు ఎక్కడ కనపడుతున్నారు? లోకస్తులకు నీకు ఏమైనా తేడా ఉందా? చెప్పండి. ఇరుకు మార్గం పరలోక మార్గం. ఇరుకు మార్గంలో నీ పిల్లలకు మంచి జరుగుతా ఉంది, నీ పిల్లలకు ఆయురారోగ్యాలు ఇస్తున్నాడు దేవుడు. ఇరుకు మార్గంలో ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా యేసు ఆ ఇరుకులో ఉన్నాడు. ఆయన రెక్కల నీడలో నీవు నీ పిల్లలు వర్ధిల్లుతున్నారు. ఆ ఇరుకు మార్గమే పరలోక మార్గం, ఆ ఇరుకు మార్గమే యేసయ్య మార్గం. మరి ఆ మార్గాన్ని తెలుసుకుంటున్నారా? ఏమండి? అరే, ప్రజలు ఎక్కడ గుంపు ఉంటే ఇంకొక గుంపు పోయి ఎక్కడ చేరుతున్నారు, ఆ గుంపుకు బదులు ఇంకొక గుంపు చేరుతున్నారు. గుంపు అంటే మీరు నన్ను ఒక ప్రశ్న అడుగుతారు. యేసు ప్రభు అరణ్యంలో ఉన్నప్పుడు గొప్ప జనసమూహం వచ్చారుగా, మరి వారిని ఏమంటావు పాస్టర్ గారు అని నువ్వు అడిగితే నేనేమంటానంటే, వారందరూ ఇరుకు మార్గంలోకి వచ్చిన వారు. వారందరూ కష్టాల్లో, నష్టాల్లో, సమస్యల్లో, కుంటివారు, గుడ్డివారు, మోగవారు, రక్తసేవ రోగము కలిగిన వారు, కుష్టి రోగులు, పక్షవాతం కలిగిన వారు, నానా విధమైన రోగములతో, వేదనలతో పీడింపబడుతున్న ఆ మనుషులందరూ ప్రభు దగ్గరికి వస్తే ఇరుకు మార్గంలో యేసయ్య వాళ్ళందరినీ బాగు చేశాడు. మరి ఈ శాలంలోకి వచ్చిన వాళ్ళని నువ్వు బాగు చేస్తున్నావా, నాశనం చేస్తున్నావా? మాయ మాటలు చెప్పి, కల్పన మాటలు చెప్పి వారందరినీ వీడ్చుకెళ్తున్నావు విశాలంలోకి. దేవుడు అంటున్నాడు, దేవుని బిడ్డలకు చెబుతున్నాడు, దేవుని బిడ్డలకు చెబుతున్నాడు, ఇదిగో ఇరుకు మార్గం, రాను రాను నీ కుటుంబం సమృద్ధిగా దీవించబడుద్ది. మంచి బిల్డింగ్ దేవుడు కట్టిస్తాడు, మంచి ఉద్యోగం దేవుడు ఇస్తాడు. ఇరుకు మార్గంలో యేసు ప్రభు ఆశీర్వాదాలు ఉన్నాయి, ఆనందం ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అర్థమవుతుందండి? అర్థం చేసుకోండి. ఎందుకంటే ఇరుకు మార్గం అది ప్రభువు మార్గం. విశాల మార్గం ఎవరిది? దుష్టుని మార్గం. దుష్టుని మార్గంలోకి వెళ్ళి అందరూ ఎక్కడికి వెళ్తున్నారు? ఎడమ వైపుకు వెళ్ళి పాతాళంలో పడిపోతున్నారు. ఈ పాతాళంలో పడిపోయే ఈ జనాన్ని చూస్తే నాకు ఎంతో భయం వేస్తా. ఇరుకు మార్గంలోనేమో కొద్ది మంది ఉన్నారు, విశాలంలోకేమో గుంపులు గుంపులు వెళ్ళిపోతున్నారు. వీళ్ళని యెషయా గ్రంథంలో ఒక చక్కని మాట రాయబడి అక్కడ మనం చూస్తే యెషయా గ్రంథము 53:6 వచనంలో మనమందరము గొర్రెల వలె తోవ తప్పిపోతుమి, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవలకు తొలగిను, యెహోవా మనందరి దోషములు ఆయన మీద మోసెను. దేవునికి స్తోత్రం. సర్వలోక ప్రజలందరూ దారి తప్పిపోతున్నారు. విశాల వైపులో సాతాను ఆ విచిత్రాలు కలుగు చేస్తున్నట్టు వాడు కుయుక్తితో కొన్ని విచిత్రాలు ఈ మనుషులు దారి తప్పిపోవటానికి వాడు ఒక ప్లానుతో అందరినీ దారి తప్పిస్తున్నాడు. దారి తప్పి అందరూ విశాలంలో నాశనమైపోయే ఆ మార్గంలో నడుస్తున్నారు. అది తప్పు అంటున్నాడు దేవుడు. అందరూ గొర్రెల వలె దారి తప్పారు. గొర్రెలు చూడండి, ఒక్క గొర్రెగా అలా దూకిందంటే ఇక మిగతా గొర్రెలన్నీ దూకిపోతాయి. అది ఆపతయింది, అది మేలయింది, అది గుంతయింది, అది రాయి అయింది. ఈ గొర్రెలకు తెలియదు. ఈ గొర్రెలు కాపరి యేసయ్య, ప్రధాన కాపరి, మంచి కాపరి. యోహాను సువార్తలో 10వ అధ్యాయం 11వ వచనంలో యేసు ప్రభు ఏం చెప్పాడు? గొర్రెలకు మంచి కాపరిని,
గొర్రెల కొరకు ప్రాణం పెట్టిన కాపరిని. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు మన కొరకు ప్రాణం పెట్టిన మంచి కాపరి. ఈరోజు మంచి కాపరి మార్గం ఇరుకు మార్గం, మంచి కాపరి మార్గం జీవ మార్గం. మరి ఏ మార్గంలో మీరు నడుస్తున్నారో ఒకసారి ఆలోచించండి. ఏమండి, మంచి కాపరి అయిన ప్రధాన కాపరి యేసు ప్రభువు మనకి మంచి కాపరిగా కనిపిస్తున్నాడు. ఆయనలో జీవమున్నది. ఆ జీవమే మనకు వెలుగై ఉన్నది. ఆ జీవమే మనలను పరలోకములో నిత్య జీవములో మనల్ని ఉంచే ఒక మంచి కాపరి. యేసు ప్రభు మన కాపరై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. 65 యెషయా గ్రంథం 65 అధ్యాయము 2వ వచనంలో తమ ఆలోచనలను అనుసరించి చెడు మార్గమున నడుచుచున్న లోబడనొల్లని ప్రజల వైపు దినమంతా నా చేతులు చాపుతున్నాను. దేవుడు చేతులు చాపుతున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. చెడు మార్గములో దారి తప్పు నడుస్తున్నారు ప్రజలు. చెడు మాటలకు అలవాటు పడ్డారు, చెడు త్రోవలకు అలవాటు పడ్డారు, దారి తప్పిపోయారు, దేవుని మార్గాన్ని విడిచిపెట్టారు, పరలోక మార్గాన్ని విడిచిపెట్టారు, జీవ మార్గాన్ని విడిచిపెట్టారు. తమ ఆలోచనల చొప్పున తమ ఇష్టానుసారంగా వారి యొక్క స్వేచ్ఛ కొరకు, ఆనందం కొరకు ఈ లోకంలో వాళ్ళు దారి తప్పిన గొర్రెలు. ఈ గొర్రెలను కాపాడటానికి మొదటి పేతురు పత్రిక, ఈ గొర్రెలను కాపాడటానికి మొదటి పేతురు పత్రిక, మనం ఒకసారి ఆ పేతురు పత్రికను చదువుతున్నప్పుడు మొదటి పేతురు 2వ అధ్యాయము 25వ వచనంలో మీరు గొర్రెల వల్లే దారి తప్పిపోతిరి కనుక ఇప్పుడు మీ ఆత్మలు కాపరియు అధ్యక్షుడైన ఆయన వైపు మీరు మళ్ళాలి. దేవునికి స్తోత్రం. మంచి కాపరి, మన ఆత్మలకు కాపరేసయ్య. మన ఆత్మలను కాపాడినవాడు, మన ప్రాణాలను కాపాడినవాడు, నరకం వైపు పోకుండా పరలోకం వైపు నడిపించగలిగిన గొప్ప రక్షకుడు యేసు ప్రభు. దేవునికి స్తోత్రం. ఈరోజు మనము ఆయన వైపుకు మళ్ళాం. ఎటు? దారి తప్పిన మనల్ని దారిలోనికి తీసుకొచ్చాడు. ఆయన ప్రధాన కాపరి, మంచి కాపరి. గొర్రెలకు మంచి మేతేసేవాడు, గొర్రెలకు మంచి దొడ్డి కట్టేవాడు, గొర్రెలను పరామర్శించేవాడు. గొర్రెల విషయంలో దేవుని ప్రాణం పెట్టాడు. చప్పట్లు కొడదాం. దేవుని ప్రాణం పెట్టాడు. ఈ గొర్రెలు మంచివి. ఒకసారి యోహాన్ అంటాడు, యేసు ప్రభు అలాగ వస్తూ ఉంటే, ఇదిగో పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. యేసు ప్రభు గొర్రె పిల్ల. ఏ పాపములో? సర్వమానవాళ్ళ పాపాలు మోసుకొని పోతుంటే ఆయన గురించి యోహాను ఎదురుగా యేసు ప్రభు ఆ పాపములను మోసుకొని వస్తూ ఉంటే యోహాన్ అంటున్నాడు, ఇదిగో పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. ఇంకోసారి చప్పట్లు కొట్టండి. దేవుని గొర్రె పిల్ల. మనల్ని దారి తప్పుంటే ఆయన మార్గంలోకి తీసుకొచ్చాడు. ఈరోజు ఆయన మనల్ని ఆయన మార్గంలో ఉంచాడు. నాకెంతో ఆనందం ఆయన మార్గంలో ఉన్నానని. నేను కటికి చీకటిలో, పాపములో, శాపములో బంధించబడిన నన్ను దేవుడు విడిపించాడు. ఈరోజు నా ఆత్మ ఆయన మార్గంలో ఉంది. నా పిల్లలు ఆయన మార్గంలో ఉన్నారు. ఆయన సన్నిధికి వచ్చే మీరందరూ ఆయన మార్గంలో ఉన్నారు. ఇంకా దారి తప్పకుండా మీరు జాగ్రత్తగా నడవాలి. ఆయన దారి నేను చెప్పాను కదా. యేసు ప్రభు యోహాను సువార్త 14వ అధ్యాయంలో ప్రభు ఏమన్నాడు? నేనే మార్గం. ఎక్కడికి? పరలోకానికి. యేసులో మనం ఉండాలి, మనలో యేసు ఉండాలి. ఇలా ఉండాలంటే మనకు ఒక పరీక్ష పెట్టాడు బైబిల్లో. యోహాను సువార్త
15వ అధ్యాయము 7వ వచనంలో, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండిన ఎడల మీకేది కావాలని నేను ఇస్తానన్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. చెప్పండి, ఇప్పుడు ఎక్కడ ఉంటారు మీరు? మీ బాబుకు మంచి ఉద్యోగం కావాలంటే యేసులో ఉండండి. యేసు దగ్గరకు వచ్చి ఆగకూడదు. ఆయన దగ్గరికి వస్తా దారి తప్పకూడదు. ఆయన దగ్గరికి వస్తా సైతానుగాడు సాడీ చెబితే, సైతానుగాడు కుయుక్తే, ఏదో నీ చెవులో ఊదితే అవ్వ తప్పిపోయినట్టు నువ్వు తప్పిపోకూడదు. అవ్వే గన తప్పిపోకుండా ఉంటే మన జనం ఎలా ఉండేదో, మన రూపం ఎలా ఉండేదో, మన జీవితం ఎలా ఉండేదో మనకైతే తెలియదు. అవ్వ దారి తప్పింది, అవ్వను బట్టి మనం తప్పకూడదు అని దేవుడు చెప్తున్నాడు. అవ్వ తప్పితే మనం తప్పాలనా? అవ్వ చాలా అందమైన ఆమె, చాలా చక్కనిది. ఆమెకున్న అందము, ఆమెకున్న ఐశ్వర్యము, ఆమెకున్న హోదా ఆ రోజు కుయుక్తిగా సైతానుగాడు సాడీ చెప్పినప్పుడు వినకుండా, సైతానా వెళ్ళిపో, దేవుడే నిజమైన వాడు, ఆయన మాటే నాకు కావాలన్నట్టయితే ఎంత బాగుండేదో. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందండి? దయచేసి మీరు మీ పిల్లలు చక్కగా వర్ధిల్లాలి. మీరు దేవుని మాట వినాలి కానీ దెయ్యం మాట వినొద్దు. ఏమండి? దేవుని మాట వినండి కానీ అపవాది మాట వినొద్దు. దేవుని మార్గంలో నడవండి కానీ అపవాది మార్గంలో నడవద్దు. ఈరోజు ఆ అపవాది మార్గంలో ఎంతమంది నడుస్తున్నారు? చాలామంది. ఆ మార్గాన్ని పోయేవాళ్ళు ఎంత స్వేచ్ఛగా, ఎంత ఆనందంగా, ఎంత సంతోషంగా ఆ లోకానికి యాత్ర చేస్తున్నారు అంటే, మేము బైబిల్ చదివితే మా గుండెలు పగిలిపోతున్నాయి. ఇరుకు మార్గంలో లేరు ప్రజలు. ఇరుకు మార్గం దేవుని చిత్తం, ఇరుకు మార్గం నీతిమంతుల మార్గం, ఇరుకు మార్గం బుద్ధి కలిగిన వాళ్ళు, జ్ఞానం కలిగిన వారు, గుణవతి అయిన స్త్రీ అక్కడే ఉంది. నీతిమంతుడైన అబ్రహాము, ఇషాకు, యాకోబు, నీతిమంతుడైన నోవాకు, వీళ్ళందరూ ఇరుకు మార్గంలో దేవునికి స్తోత్రాలు చెప్తూ పరలోకానికి వెళుతున్నారు. దేవునికి స్తోత్రం. గమనిస్తున్నారండి? ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్దాం? చెప్పండి, ఎక్కడికి వెళ్దాం? పరలోకానికి వెళ్దాం. నిజమేనా? నిజంగా ఆత్మీయంగా చెప్పండి. తప్పులేదు, పరలోకం మాకొద్దు అంటే చెప్పేసే, తప్పులేదు. యేసు ప్రభు అన్నాడు, పాపం చేసేవాడిని చేయనివ్వండి, నీతిగా ఉండేవాడిని ఉండనివ్వండి, వానికి తీర్పు ఇచ్చేది నేను. అర్థమవుతుందండి? అది నీ ఇష్టం. 2 మార్గాలు, ఇరుకు మార్గం, విశాల మార్గం. విశాల మార్గంలోకి పోతే నువ్వు నాశనం అయిపోతావు. ఇరుకు మార్గంలోకి వస్తే ఆశీర్వదించబడతావు. ఆశీర్వాదాలు మీ అందరికి వచ్చునుగాక. ఇరుకు మార్గంలో పరలోకానికి వెళ్ళుదురుగాక. యేసుతో మీరు వెళ్ళుదురుగాక. నేను ఒక మాట చెప్పునా? 27 సంవత్సరాల క్రితంలో నేను ప్రభువుతో ఒక మాట ఇచ్చాను. ప్రభువా, నీ మాట వింటాను, నీలోనికే వస్తానన్నా. ఇప్పుడు కూడా ఆయనలోనే ఉన్నాను. ఆయన మాటే నాకు కావాలి. నాకెవరి మాట అవసరం లేదు. ఆయన మాటే నాకు పరలోకం, ఆయన మాటే నాకు ఆరోగ్యం, ఆయన మాటే నాకు ఆశీర్వాదం. ఆయనే నన్ను పోషించి సంరక్షించి కాపాడుతున్న రక్షకుడు, నా ఆత్మలకు కాపరి. ఈరోజు కూడి వచ్చిన మీ అందరూ ఆయా గ్రామాల నుంచి వచ్చారు. మీరు దేవుని ఆశీర్వాదాలతో వెళ్ళండి. ఆశీర్వాదాలు ఇచ్చే దేవుడు కూడా మీలో ఉండాలి. కొంతమంది ఆశీర్వాదం కావాలి ప్రభువా, నువ్వు మాత్రం అంత దూరం ఉండంటారు. ఆయన ఇంట్లోకి రానిరు. ఆశీర్వాదం కావాలి, ఆయన్ని జీవితంలోకి రానిరు. మనసులో ఆయనకి చోటు ఇవ్వరు, హృదయం ఆయనకి ఇవ్వరు. కానీ ఆయన దీవెనలు కావాలి. ఏమంటే ఇది న్యాయమా? దీవెనలిచ్చే దేవుడు నీకు కావాలి. దేవునికి స్తోత్రం. దీవెనలిచ్చే దేవుడు నీకు కావాలి. ఆయనే నిన్ను బ్రతికించేవాడు, ఆయనే నిన్ను కాపాడేవాడు, ఆయనే నీకు మేలు చేసేవాడు. ఆయన తప్ప ఈ లోకంలో ఎవ్వరూ ఏమీ చేయలేరు. ఏమండి? అర్థమవుతుందా? ఈ విశ్రాంతి దినాన్ని, ఈ లేఖనాన్ని వింటున్నా నీవు ఎడమ వైపున ఉంటే కుడివైపుకు రా. కుడివైపుకు రావటానికి ఆయన ఇంకా ఒక ఛాన్స్ ఇచ్చాడు నీకు. ప్రభువా, నాకు తెలియదు, నన్ను క్షమించు. ఇప్పుడు దాకా ఎడమవైపు నుండి తాగుబోతుండయ్యాను, తిరుగుబోతుండయ్యాను, పేకాటాడాను,
అయ్యా చేయరాని పనులను చేశాను, నా భార్యని సుఖంగా చూసుకోలేదు, నా పిల్లలను వేధించాను, నా కుటుంబాన్ని నష్టపరుచుకున్నాను, నా జీవితం అంతా దరిద్రత అయిపోయింది. ఎడమ వైపున కుడివైపుకి వస్తాను, నన్ను దీవించు ప్రభువా, నన్ను క్షమించు, నా భార్యని సుఖపెట్టాలి, నా భర్తను సుఖపెట్టాలి, మాకున్న పిల్లలు ఒలీవ మొక్కల వలె కళకళలాడుతూ మంచి ఆఫీసర్లుగా నేను చూడాలని భ్రమపడుతున్నాను అని నీవు ఆయన కుడివైపుకి వస్తే యేసయ్య చేతులు అలా సాపుతాడు. దేవునికి స్తోత్రం. నువ్వు ఎడమ వైపున ఉన్నావు గనక, నీ ఇష్టానుసారంగా నడుచుకుంటున్నావు గనక నీ జీవితాన్ని పాడు చేసుకుంటున్నావు. అందమైన రూపం, అందమైన అవయవాలు, ఆ యొక్క జీవితాన్ని పాడు చేసుకుంటే దినమంతా చేతులు చాపి నా కుమారుడా అని పిలుస్తున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. ఆయన ఇంకా ఇబ్బంది పెడతారా, సంతోష పెడతారా? మీరు సంతోష పెడతామన్న వాళ్ళందరూ చేతులు ఎత్తండి. ఏమండి? సంతోష పెడతామన్న వాళ్ళు ఇంకోసారి చేతులు ఎత్తండి. సంతోష పెడతామన్న వాళ్ళు అందరూ గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా స్తోత్రం చెప్పండి, గట్టిగా స్తోత్రం చెప్పండి. అర్థమవుతుంది కదా? అర్థం చేసుకోండి. ఈరోజు ప్రభు మనలో ఉన్నాడు, మనం ఆయనలో ఉన్నాం. దయచేసి మీ అందరి కొరకు నేను ప్రార్థన చేస్తాను, మీ అందరి కొరకు నేను ప్రార్థన చేస్తాను. ఎందుకంటే ఈరోజు ఆయన మార్గం కావాలి, ఆయన మార్గంలో ఉన్నాం. దారి తప్పిన మనల్ని దేవుడు కాపాడాడు. ఆయన మనల్ని, మన పిల్లలను ఆయన పోషిస్తూ సంరక్షిస్తూ మన ప్రాంత ప్రజలందరి కోసం, మన యొక్క రాష్ట్రం కోసం, మన దేశం కోసం, సర్వలోక ప్రజల కోసం దినమంతా చేతులు చాపుతున్న దేవుడు ఆయన. ఆయన చేతులు మహిమగల చేతులు. ఆ మహిమగల చేతులలోకి నీవు రావాలని ఆశిస్తున్నాడు. ఇప్పుడే నీవున్న ఆ భయంకరమైన స్థితిలో, ఆ పేదరికంలో, ఆ కష్టాల్లో, నష్టాల్లో, ఇప్పుడే నీవు ఆ చీకటి బంధకాల్లో, శాప బంధకాల్లో, పాప బంధకాల్లో పడి ఉన్నట్లయితే ఆయన చేతులు చాపుతున్నాడు. ఒక్కసారి నీ చేతులు ఆయనకి ఇవ్వు, ఆయన నిన్ను పైకి తీస్తాడు, ఆయన కాపాడుతాడు. నీ కొరకు, మీ కొరకు, మీ పిల్లల కొరకు నేను ప్రార్థించబోతున్నాను. దేవా, ఈ విశ్రాంతి దినాన మా ముందు ఉంచబడిన ఆ యొక్క జీవ మార్గము, మరణ మార్గం, మా ముందు ఉంచబడిన ఇరుకు మార్గము, విశాల మార్గం, తండ్రి, మీరు మమ్మలను ప్రధాన కాపరవై, మా ఆత్మలకు కాపరవై, మేము దారి తప్పినప్పుడు మీ దారిలోకి మళ్లించినావు ప్రభు. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కూడి వచ్చిన ఈ బిడ్డలందరినీ, ఇంకా రాని వాళ్ళని, మా ప్రాంత ప్రజలు, మా రాష్ట్ర ప్రజలు, మా దేశ ప్రజలు, భూలోకములో ఉన్న ప్రజలందరి కొరకు ప్రార్థిస్తున్నా తండ్రి. రాజులను దీవించు, అధికారులను దీవించు, ఎదవరాళ్లను దీవించు, తల్లిదండ్రులు లేని పిల్లలను ఆదరించండి. ఈరోజు ఎంతో మంది ఎడమ వైపున ఎంతో మంది మరణించిపోతున్నారు, ఎంతో మంది ఎన్నో ఇబ్బందులకు గురి అవుతున్నారు. నేరాలు, ఘోరాలు, అన్యాయాలు, అక్రమాలు, దుర్మార్గాలు, మానభంగాలు, విచ్చలవిడిగా మానవాడు పాపమనే బురదలో పడిపోయాడు. రూపము కనిపించకుండా పాడైపోతున్న ఈ లోకాన్ని మరలా నీ ప్రేమతో పిలుస్తున్నావు. దినమంతా చేతులు చాపుతున్నావు దేవా. నీ పాదములు పట్టుకొని నీకు ప్రార్థిస్తున్నా. మా ప్రార్థన అంగీకరించి ప్రతి ఒక్కరిని మీరే కాపాడమని యేసయ్య నామములో అడుగుతూ ఉన్నాను తండ్రి. ఒక్కసారి మీ చేతులలాగా పైకి సాపి, రెండు చేతులలా ఊపుతూ దేవునికి గట్టిగా స్తోత్రం చెప్పండి, గట్టిగా స్తోత్రం చెప్పండి. చేతులు ఊపుతూ గట్టిగా స్తోత్రం చెప్పండి. చేతులు ఊపుతూ గట్టిగా చప్పట్లు కొట్టండి. యేసయ్య నామములో దేవుని ఆశీర్వాదాలు మీ మీదకి ధారాళంగా వచ్చునుగాక, మీ పిల్లల మీదకి ధారాళంగా వచ్చునుగాక. ఈరోజు యేసయ్య మార్గం, పరలోక మార్గంలో నీవు ప్రయాణం అవుదువుగాక.
యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్.